హలో వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పెద్ద సినిమా చూసొచ్చాను. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఒకవేళ చూడకపోతే ఎప్పుడు చూస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. కమింగ్ టు పెద్ద రామ్ చరణ్ గారి విశ్వరూపం చూస్తాం. విశ్వరూపం అంటే మామూలు విశ్వరూపం కాదు. ఒక సినిమాలో డాన్స్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, ఎమోషనల్ చేస్తాడు. ఈ పెద్ది అనే క్యారెక్టర్ కి నేను తప్ప ఇంకెవడూ చేయలేడు అన్న రేంజ్ లో పర్ఫామ్ చేస్తాడు. ఈ పెద్ది రోల్ కి రామ్ చరణ్ గారిని తప్ప ఇంకా వేరే యాక్టర్ ని ఎవరిని ఊహించుకోలేం. ఆ రేంజ్ లో పర్ఫామ్ చేశాడు. కుస్తీ సీన్స్ లో ఆయన పెట్టిన ఎఫర్ట్, ఆయన బాడీ బిల్డింగ్, ఆ మట్టిలో కుస్తీ చేయడం, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రామ్ చరణ్ గారికి ఇది ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ పెద్ది అనే క్యారెక్టర్. అండ్ ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అదే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, అందుకంటే ముందు మన కంటెంట్ చూడొచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఏం లేదు, ఒక ఊరు, ఆ ఊరికి ఒక పేరు ఉండదు, ఒక ఊరు ఉండదు, అండ్ ట్రాన్స్పోర్ట్ అసలే ఉండదు. దానికోసం పోరాడుతూ ఉంటారు. ఆ పోరాటాన్ని ఎవరు పట్టించుకోరు. సో దాన్ని పెద్ది నేషనల్ లెవెల్ కి ఎలా తీసుకెళ్తాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. కమింగ్ టు ద పాజిటివ్స్, ఆల్రెడీ రామ్ చరణ్ గారి గురించి చెప్పేశాను కదా. ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడుకున్నాం. కొన్ని సీన్స్ మినహాయిస్తే, ఒక 10% సీన్స్ మినహాయిస్తే 90% ఆఫ్ ద ఫిలిం రామ్ చరణ్ ఏ రేంజ్ లో అయితే పర్ఫామ్ చేశాడో, ఏఆర్ రెహమాన్ గారు నువ్వు పర్ఫామ్ చేస్తే నేను కొట్టకుండా ఎలా ఉంటా అని చెప్పి కొట్టాడు స్వామి. మామూలు కొట్టలేదు, కొట్టుడు కొట్టాడు. సగం సినిమాని రామ్ చరణ్ క్యారీ చేస్తే మిగతా సగం సినిమాని ఏఆర్ రెహమాన్ గారు క్యారీ చేశారు. అండ్ సెకండ్ పాజిటివ్, ఈ స్టోరీలో ఒక హానెస్టీ ఉందబ్బా. అంతే హానెస్ట్ గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు బుచ్చిబాబు గారు. అండ్ ఓవరాల్ గా డెలివర్ చేశారా లేదా అనేది నేను తర్వాత మాట్లాడుతాను. బట్ ఆ ప్రెజెంటేషన్, ఆ న్యాచురాలిటీ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేశారు. ఇప్పుడు ఒక సినిమాని న్యాచురల్ లొకేషన్స్ లో షూట్ చేసేది మనం చాలా తక్కువ చూస్తాం. బట్ ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ న్యాచురల్ లొకేషన్స్ లోనే ఉంటాయి. మనకి అదొక ఫ్రెష్ వైబ్ ఇస్తుంది అనమాట. అండ్ పెద్ది అనే క్యారెక్టర్ తీసుకొని రామ్ చరణ్ గారి నుంచి అంత ట్రాన్స్ఫర్మేషన్, అంత పర్ఫార్మెన్స్ లాక్కోవడం అందరి వల్ల కాదు, చాలా తక్కువ మంది డైరెక్టర్స్ అది చేశారు. బుచ్చిబాబు ఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ రామ్ చరణ్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా ట్యాప్ చేసిన డైరెక్టర్లు. అండ్ నాకు కొన్ని సీన్స్ చాలా బాగా నచ్చాయి. హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది, ఒక రైల్వే మినిస్టర్ ని కలిసేది, ఆ ఎపిసోడ్ ఒకటి. అండ్ నాను పెద్ది సారు అని చెప్పి ఆ ఎపిసోడ్ ఒకటి. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఇలా కొన్ని 4-5 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. జగపతి బాబు గారి క్యారెక్టర్ చుట్టూ సినిమా జరుగుతుంది. అంటే మెయిన్ కోర్ ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన ఆ ఊరికి ట్రైన్ తీసుకురావాలి, ట్రైన్ ఎలా ఆయన ఆ ఊర్లో ఆపాలి అని చెప్పి కష్టపడతా ఉంటాడు. అది స్టార్టింగ్ లో కొంచెం ఓవర్ డ్రామాటిక్ గా ఉంటుంది, కొంచెం ఎగ్జాజరేట్ చూపించినట్టు అనిపిస్తుంది. బట్ అలా వెళ్లే కొద్దీ ఓకే నిజమే, వాళ్ళ కష్టాలు చూసి కన్విన్స్ అవుతాం. బట్ ఆయన క్యారెక్టర్ ఎంత హైలో స్టార్ట్ అవుతుందో అది తగ్గుతూ వెళ్ళిపోతుంది, ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఆయనకు ఒక ప్రాపర్ ఆర్క్, ప్రాపర్ ఇంపాక్ట్ పెట్టుంటే ఇంకా బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యేవాళ్ళం. అండ్ ఇలాంటి మూవీస్ లో మనకి సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి కదా. ఈ సినిమాలో ఒక సాంగ్ స్పీడ్ బ్రేకర్ లా అనిపిస్తుంది, అది ఐటమ్ సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. అది అన్నెసెసరీ, కానీ చికిరి చికిరి సాంగ్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. రైవేరారా సాంగ్, రామ్ చరణ్ గారి ఎనర్జీ, గ్రేస్, ఆ మూమెంట్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. మసా మసా సాంగ్ అయితే థియేటర్ లో విజిల్స్ పడతాయి, ఆ లెవెల్లో ఉండింది. పాజిటివ్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ బుచ్చిబాబు గారు కాన్షియస్ గా తీసుకున్న చాయిసా లేకపోతే ఎడిటింగ్ టేబుల్ మీద మిస్టేక్ జరిగిందా తెలియదు, కానీ చాలా సీన్స్, మోస్ట్ ఆఫ్ ద ఫిలిం అబ్రప్ట్ గా కట్ అయిపోతుంది. ఒక సీన్ వెంటనే ఒక సీన్ స్టార్ట్ అయిపోతుంది, అబ్రప్ట్ గా కట్ అయిపోతుంది, ఒక సీన్ స్టార్ట్ అయిపోతుంది. సినిమా అంతా అలానే ఉంటుంది. 1-2 సీన్లు అనుకున్నాను స్టార్టింగ్ చేసి, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అలానే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే అది మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఏంటి ఇట్లా అయిపోయింది, మధ్యలో ఏదైనా సీన్ మిస్ అయిందా, మధ్యలో ఏదైనా సీన్ రన్ టైమ్ ఇష్యూస్ వల్ల కట్ చేశారా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఎడిటింగ్ అయితే కొంచెం మేజర్ ప్రాబ్లమే. మేబీ రన్ టైమ్ ఇష్యూస్ వల్ల మధ్యలో కొన్ని సీన్స్ తీసేసి ఉంటారు. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇందాక నేను చెప్పిన సీన్స్ లో ఒక 3-4 సీన్స్ లో అక్కడ ట్యాప్ అవుతుంది, బట్ ఆ ఫుల్ పొటెన్షియల్ కి అయితే వెళ్ళదు. ఎందుకంటే ఈ సినిమాలో మాస్ మూమెంట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ కోర్ ఏంటిది? ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఫుల్ గా ట్యాప్ చేయలేదు. అండ్ ట్యాప్ చేసినవి 3-4 సీన్స్ కూడా అంత హైక్ అయితే వెళ్ళవు, కొద్దిగా ఆన్ సర్ఫేస్ లెవెల్లోనే ఉంటాయి. థర్డ్ థింగ్ ఈస్ క్యారెక్టర్స్. అబ్బా ఎలా అంటే జాన్వీ కపూర్ అండ్ దివ్యందు, శివరాజ్ కుమార్, ఏ క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ చూపించదు. జాన్వీ కపూర్ అయితే ఆమె అది అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఓ లేపారు. బట్ ఏం లేదు, కరెక్ట్ గా మాట్లాడితే 10-15 నిమిషాలు జస్ట్ గ్లామర్ కోసమే జాన్వీ కపూర్ ఉంది ఈ సినిమాలో కూడా. అండ్ దివ్యందు క్యారెక్టర్ కూడా అంతే అయింది. తన క్యారెక్టర్ లో కూడా ఒక ఇంపాక్ట్ లేదు, సడన్ గా తను మాయైపోతాడు, బాండ్ కేసు. అండ్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా వాళ్ళిద్దరి మధ్య, అంటే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండే బాండ్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అది కూడా ఏం అనిపించదు. పెద్ది సినిమా పేరు పెద్దియే, ఓకే, లోపల క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు అవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని చెప్పారు, అవి ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగానే ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ అలా వెళ్లే కొద్దీ అవి సైడ్ అయిపోతాయి. ఓన్లీ పెద్దియే మిగులుతాడు, పెద్దియే పర్ఫామ్ చేస్తాడు, పెద్దియే ముందుకు తీసుకెళ్తాడు సినిమా. అండ్ ఈ సినిమాకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది నెగిటివ్ కాదు, మేజర్ ప్రాబ్లం, ఈ సినిమా అంతా వీళ్ళు ముందే చెప్పేయడం. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశారు, స్టోరీ అంతా చెప్పేశారు. ట్రైలర్ ఏంటి, ఏం చేయాలి, స్టోరీ ఎలా ఉండబోతుందో చెప్పాలి, స్టోరీ మొత్తం చెప్పేయకూడదు. సో దానివల్ల అందరికీ స్టోరీ తెలిసిపోయిందా. సెకండ్ థింగ్,
వీళ్ళు వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూకి, ప్రతి ఈవెంట్ కి ఎక్కడో ఒక దగ్గర నా క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, క్యారెక్టర్ ఆర్క్ ఇలా మారబోతుంది, లేకపోతే ఈ సీన్ లో నేను ఇలా ఉంటాను, ఈ సీన్ వస్తుంది, ఆ సీన్ వస్తుంది, ఇంటర్వెల్ ఇలా ఉంటుంది, క్లైమాక్స్ అలా ఉంటుంది, క్లైమాక్స్ డ్రామా ఇస్తుంది, ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఒక బేసిక్ ఎక్కువ ఎవ్రీ ఫ్రైడే లేకపోతే సినిమాలు చూసే వాళ్ళకి అదంతా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మనం అనుకునేది నిజమే. అండ్ ఆ క్లైమాక్స్ కూడా, ఆ క్లైమాక్స్ మనకు ఆల్రెడీ తెలియకుండా జరిగి ఉంటే, మనం ఆల్రెడీ బయట వినకుండా జరిగి ఉంటే, ఆ మీమ్స్ లోనో సోషల్ మీడియాలోనో ఆర్టికల్స్ లోనో అవన్నీ లేకుండా మనం డైరెక్ట్ గా స్క్రీన్ మీద చూసుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. షాక్ అయిపోయే వాళ్ళు, షేక్ అయిపోయే వాళ్ళు, బుర్ర పాడైపోయేది. కానీ అదంతా తెలిసి స్క్రీన్ మీద ప్రతి సీన్ టు సీన్ మనం చూస్తుంటే ఇంపాక్ట్ రావట్లేదు. బుచ్చిబాబు గారికి 2 సినిమాల్లో అంతే అయింది. ఉప్పెన సినిమా అంతే చేశారు, అండ్ ఇప్పుడు పెద్ద సినిమా అంతే చేశారు. మేబీ తన టీంలో ఎవరైనా లీక్స్ ఇస్తున్నారా, ఎవరు బయట పెడుతున్నారో తెలియదు, కానీ 2 సినిమా క్లైమాక్స్ బయటకు వచ్చేసాయి సినిమా వచ్చే 1 year కంటే ముందే. సో తను చూసుకోవాలి. అండ్ సినిమాలో ఒక అన్ఇంపార్టెంట్ సీన్ ఉంది. ఆ సీన్ హీరో ఎంత చిల్లరోడైనా కానివచ్చు, ఎంత ఊరోడైనా కానివచ్చు, అది చాలా బ్యాడ్ గా అనిపించింది. ఒక సీన్, జాన్వీ కపూర్ స్టేజ్ మీద ఉంటే ఈ పెద్ద క్యారెక్టర్ ఉంటుంది కదా, ఒక్కసారైనా అంటాడు. సో ఎందుకు అలాంటి సీన్లు ఎందుకు? అండ్ ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే, హీరోకి ఫైట్ పెట్టాలంటే ఆడదాని మీద గుడ్డ చెరగాల్సిందే. ఆయన సుకుమార్ గారు పుష్ప క్లైమాక్స్ లో అలానే చేశారు. మరి ఈయన శిష్యుడు కదా, ఈయన కూడా అలానే చేశారు ఒక ఫైట్ సీన్. ఇలా కొన్ని అవసరం లేదు. వేరే రీజన్ ఏదైనా ఉంటే ఎందుకు? అమ్మాయి ఒంటి మీద డ్రెస్ చిరిగితేనే హీరో వెళ్ళి ఫైట్ చేస్తాడు, అలాంటి ఒక సీన్ పెట్టాలి ప్రతి సినిమాలో అంటే హీరోలైనా నో చెప్పాలి కనీసం. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ నాకు డీసెంట్ అనిపించింది. రామ్ చరణ్ గారు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. సినిమా స్టోరీలో హానెస్టీ ఉంది. ఏఆర్ రెహమాన్ గారు అవుట్ స్టాండింగ్ బీజిఎం ఇచ్చారు. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, ఒక 4-5 సీన్స్ వర్కౌట్ అయ్యాయి. బట్ ఎడిటింగ్ ఇష్యూస్, స్క్రీన్ ప్లే లో అప్ అండ్ డౌన్స్, అండ్ ఓవరాల్ నెరేటివ్ కూడా కొంచెం ఫ్లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో దానివల్ల డీసెంట్ దగ్గర ఆగిపోయింది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసే సినిమాకి వెళ్ళాను. ఆ వీడియోలో చెప్పాను, ఐ వాంట్ పెద్ది టు బి ఏ గుడ్ ఫిలిం, ఖచ్చితంగా బాగుండాలి. ఎందుకంటే ఈ డీసెంట్ సినిమాలు, యావరేజ్ సినిమాలు నా వల్ల కావట్లేదు, ఆడియన్స్ వల్ల కూడా కావట్లేదు. ఎంతసేపు ఒక మంచి స్టోరీ తీసుకొని ఫుల్ పొటెన్షియల్ ట్యాప్ చేయకపోతే అరే ఇంకొంచెం బాగా తీసుండొచ్చురా, ఇక్కడ ఆ ఫీలింగ్ రావద్దు జనాలకి. మళ్ళీ పెద్ది అలాంటి ఒక సినిమానే అయింది, ఒక స్టార్ హీరో సినిమా, డీసెంట్, ఇంకొంచెం బెటర్ గా తీసుండొచ్చు. బుచ్చిబాబు గారు చూడాలి, నేర్చుకోవాలి, చూద్దాం ఆయన నెక్స్ట్ సినిమాలు ఎలా తీస్తారో. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చెప్పండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.